నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతోనే ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ప్రతి మనిషి జీవితంలో నేమ్ అండ్ ఫేమ్ రావాలని కోరుకుంటారు. న్యూమరాలజీ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందంటారు? కొంచెం చెప్పండి సార్. ఒక వ్యక్తి జీవితంలో నేమ్ అండ్ ఫేమ్ రావాలి, 10 మందిలో గుర్తింపు పొందాలి, కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే న్యూమరాలజీ అనేది 100% మీ జీవితానికి ఒక దిశ నిర్దేశితం అనేది తెలియజేస్తుందండి. అంటే నావిగేషన్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యక్తి అయినా కడు పేదరికంలో పుట్టినా, సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా తను కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాడంటే కారణం తన పేరే అండి. సమాజంలో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని కనుక మీరు గమనిస్తే ఆ వ్యక్తి తన తెలివితేటలు కానివ్వండి, తన పేరు కానివ్వండి, తన కుటుంబ పరిస్థితుల వల్ల తను ఎవరనేది ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి పేరు పాపులర్ అవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే పేరు మొత్తం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. పవన్ కళ్యాణ్ కుటుంబం కానీ, పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ కానీ, పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితులు కానీ ఈరోజు ఆయనకు ఆ స్థాయికి తీసుకురాలేదండి. కేవలం నేమ్, ఒక్క నేమ్ ద్వారా మాత్రమే ఆయనకు అంత పాపులారిటీ అండ్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. కాబట్టి ఏ వ్యక్తి అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే 90% సక్సెస్ని ఇచ్చేది మీ నేమ్ పవర్. కాబట్టి ఒక్కసారి మీ పేరు ఎలా ఉందో న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకోండి. పేరులో గనక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా, మీరు ముందుకు వెళ్తున్నా ఆ నెగిటివ్ వైబ్రేషన్ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. పేరులోనే అదృష్టం ఉంది, పేరులోనే దురదృష్టం ఉంది, పేరులోనే అన్ని దాగి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అందుకోసమే అన్నారు నేమ్ ఈజ్ ఫేమ్. ఒక పేరే ఒక వ్యక్తిని పాపులర్ చేస్తుంది, ఒక పేరే ఒక వ్యక్తిని డౌన్ చేస్తుంది. మనము చూడండి, చరిత్రను గమనించినా కూడా చరిత్రలో కొన్ని పేర్లు చెప్తే మన ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది, కొన్ని పేర్లు వింటే మనలో భయం కలుగుతుంది. ఉదాహరణకు మీరు చూడండి, ఒక భగత్ సింగ్ కానివ్వండి, ఒక అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, ఒక సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, ఇటువంటి పేర్లు విన్నప్పుడు మీకు జీవితంలో ఏదో ఒక సాధించాలి అనేది న్యాచురల్గానే మీకు వస్తుందండి. కానీ మరికొన్ని పేర్లు విన్నప్పుడు మీ మైండ్ అంతా నెగిటివ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. దుర్యోధన కానీ, ధృతరాష్ట్ర కానివ్వండి, రావణ కానివ్వండి, ఇటువంటివన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు. అదేవిధంగా మీరు చూడండి, పేర్లను బట్టే ఒక వ్యక్తి లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. పేర్లో ఉండే పవర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈసారి చూడండి దేశాన్ని 3వసారి శాసిస్తున్నాడంటే తన పేర్లో ఉండే వైబ్రేషన్. ఆయన పేర్లో 41 నంబర్ ఉంది. 41 అనేది ఆకర్షణ సంఖ్య, వశీకరణ సంఖ్య అంటారండి. ఏ వ్యక్తి పేరులో అయితే 41వ నంబర్ ఉంటుందో ఈ 41వ నంబర్ అనేది ఆకర్షిస్తుంది ఎక్కువగా. జీవితంలో అదృష్టం కావచ్చు, మంచి విషయాలు కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ పేరులో ఎటువంటి వైబ్రేషన్ ఉంది, పేరులో ఎటువంటి లెటర్స్ ఉన్నాయి, రాంగ్ కాంబినేషన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోండి. మీ పేరు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లోని మీ బర్త్ నంబర్కి మీ డెస్టినీ నంబర్కి మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది సక్సెస్ఫుల్గా మీ జీవితంలో అదృష్టాన్ని అందించే అవకాశం ఉందండి. పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే గనక అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వైవాహిక సమస్యలు, వృత్తి ఉద్యోగంలో ఒడిదొడుకులు, మీరు ఎంత కష్టపడుతున్నా కూడా ఇంకా మీకు లక్ కలిసి రావడం లేదంటే ఒకసారి మీ పేరుని చెక్ చేయించుకోండి న్యూమరాలజీ ద్వారా. 90% మీరు స్ట్రగుల్స్లో ఉన్నారంటే కారణం మీ పేరు సరైన వైబ్రేషన్లో ఉండదు. వైబ్రేషన్ ఈజ్ పవర్ఫుల్ అండి. ఈ సృష్టి అంతా మీరు గమనిస్తే ఎనర్జీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ద్వారానే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి
మీ పేరులో పలికే సౌండ్లో కొంత ఫ్రీక్వెన్సీ అనేది కంపిస్తూ ఉంటుంది. పేరులో గుడ్ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, మీరు ఏదనుకున్నా మీకు చాలా ఈజీగా జరిగిపోతుంది. కొన్నిసార్లు మీరు ఏదనుకున్నా కావడం లేదు, మీకు అనుకూలంగా జరగడం లేదు, మీకు వ్యతిరేకంగా జరుగుతుందంటే మీ పేరు లోపల నెగిటివ్ వైబ్రేషన్ ఉంది. కాబట్టి ఆ నెగిటివ్ వైబ్రేషన్ని మీరు ఎప్పుడైతే న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకుంటారో 100% మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. ఏ వ్యక్తి కోరుకోడండి చెప్పండి? ప్రతి వ్యక్తి జీవితంలో నేమ్ అండ్ ఫేమ్ కావాలి, మంచి టాప్ పొజిషన్లో ఉండాలి, అదృష్టాన్ని అందుకోవాలని కోరుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితంలో నేమ్ అండ్ ఫేమ్ పొందాలి, మీ నేమ్ ఒక బ్రాండ్ నేమ్గా మారాలి అని అనుకుంటే 100% న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకోండి. న్యూమరాలజీ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్. వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ విఐపీలందరూ వాడుతున్న ఏకైక సబ్జెక్ట్ న్యూమరాలజీ అండి. కాబట్టి న్యూమరాలజీ అనేది అందరికీ చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ పేరుని కరెక్షన్ చేసుకొని ఒక్కసారి ఎటువంటి వైబ్రేషన్ ఉంది, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఇంకా మీ నేమ్లో ఇంకేమన్నా కరెక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి తెలియజేసుకోండి. కాబట్టి న్యూమరాలజీ ద్వారా 100% నేమ్ అండ్ ఫేమ్ పొందడం ఖాయమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదండి, మరొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను. నేను మీ మహేశ్వరి.